వీకెండ్ స్పెషల్ బిర్యానీస్ ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో 1+1 బిర్యానీ ఆఫర్. 9 రకాల బిర్యానీ థాలీ 399 రూపాయలచే. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి మీ ఆర్డర్ను బుక్ చేసుకోండి. శశి గ్రూప్స్, తెనాలి వారి శశి ఆహార్. సెల్ 7093313344. ఫ్రీ డోర్ డెలివరీ సౌకర్యం కలదు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల యోగక్షేమాలపై కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆలపాటి పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో 25 మంది లబ్ధిదారులకు 14,75,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో సతమతమవుతున్న రోగులకు సీఎం సహాయనిధి ఓ సంజీవిని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ నియోజకవర్గంలో దాదాపు కొన్ని వందల మందికి ఆయుష్ కింద రాని వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ వైద్య నిమిత్తం కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు చేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు 25 మందికి దాదాపు 14,24,376 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేయటం అనేది ఈ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఇక్కడ తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీళ్ళందరికీ కూడా ఈ చెక్కుల పంపిణీ పార్టీ నాయకత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చెక్కులు పంపిణీ చేసినందుకు పార్టీకి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల యోగక్షేమాలపై కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆలపాటి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మహ్మద్ ఖుద్దూస్, జొన్నాదుల మహేష్ అర్జీలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్లో ప్రతి సోమవారం నాడు ఈ గ్రీవియన్స్ సెల్ కండక్ట్ చేస్తూ ఉంటాం. మరి ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ఇబ్బంది పడేవాళ్ళు ఏ వ్యక్తి అయినా సరే ఈ గ్రీవెన్స్ సెల్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయితే అది ప్రభుత్వ పరంగానా, వ్యక్తిగతంగానా, ఆర్థికేతర పనులైతే అవి అధికారులతో మాట్లాడి చేయగలిగిన పనులు ఉంటే వెంటనే చేయటం, పెన్షన్స్, హౌసింగ్ ఏమైనా కొత్తగా వస్తే వాటిలన్నింటినీ అప్లికేషన్స్ తీసుకోవటం, ఇవి కాకుండా ఏదైనా సామాజిక అంశాలు వస్తే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించటం, నిత్యం నిరంతరం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల కోసం అనే భావన ఈ కూటమి నాయకత్వం, ప్రభుత్వం, పాలన, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజలకి అందుబాటులో ఉండాలి. 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో
ప్రభుత్వం పాలన ఉండాలి, పారదర్శకత ఉండాలి. అదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే పార్టీగా కూడా ప్రభుత్వానికి అండగా పార్టీ ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.